శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప కాలస్వరూపిణి శ్రీ పంచాంగ స్వరూపిణి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కాలస్వరూపిణి పంచాంగాధిష్టాన దేవతాభ్యై నమః. కృష్ణ మహాకృష్ణ బ్రహ్మణే నమః. వాస్తవ్యం భవేద్యానాగరేశ్వరదేవానాం గౌరవయం ధూమాగ్రాపయామి. సాక్షాత్ నిబంధనయాం యోగిపానందం సుధాగ్రం సమర్పయామి. నైవేద్యం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సుత్తం పట్టేన ప్రతిజ్ఞామి అమృతాజ్ఞేన ప్రతిజ్ఞామి అమృతవస్తు అమృతావసరపసి పంచాంగాధిష్టాన దేవతాభ్యాం అమృతార్థవరేకరణే సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ప్రమాణాయ స్వాహ మధ్యాహ్నం సమర్పయామి. తాంబూలాన్ని సర్వోపచారపూజాం సమర్పయామి. సురేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తినాథేవేంకటస్వామినే ఏకదా ప్రమణోపహారదైకదేవయజమానాయ శ్రీయోగదానే ఆనందకర్పూర్ణినాదస్యామి. నీరాజనానందం సిద్ధాచరణే సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. సర్వభూతే బ్రాహ్మణ నమస్కారం సమర్పయామి. సౌందర్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతై పుష్పై పూజయామి. చంద్రమాఖ్యాదయామి రామపూజయామి. విద్యుత్రస్యామి గిరిద్రావయామి. శ్రవణాభయం నిర్మాణాయం నమస్కారోపచారం మంత్రోపచారం మానసోపచారం పూజాం సమర్పయామి. యస్య పూజానాం పూజాదిషు న్యూనశిల్పోపచారం యాశ్చర్యోపచారం హేంద్రియాయ పూర్ణమయాదిగా పరిపూర్ణతర స్నానాయ ధ్యాన ఆనంద షోడశోపచార పూజన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప కాలస్వరూపిణి దేవత పంచాంగ అధిష్టాన దేవత సునీత సుప్రదావత భగవతు రసప్రమాపణమస్తు. ఎవరైతే భక్తులై ఉంటున్నారో, ఎవరైతే భగవంతుడిని తదేకంగా నమ్మి చిత్తశుద్ధితో రోజు 5 నిమిషాలైనా సరే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళ వాళ్ళ కార్యాలలో విజయం చేకూరాలని, అలాగే ఎవరైతే భక్తులై ఉండి ఆర్తితో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి దారి దొరకనటువంటి వాళ్ళకి దారి లభించాలని, సన్మార్గంలో తాను నమ్మిన ధర్మం ప్రకారం నడవగలిగే శక్తి లభించాలని నేను మనస్ఫూర్తిగా సాయిబాబా వారిని, గణపతి దత్తాత్రేయ స్వామిని, శ్రీ రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. నిజంగా భక్తులై ఉండండి. మిగతా వాళ్ళని చూసి మనం పాడైపోవడం కాకుండా మిగతా వాళ్ళలో ఉన్నటువంటి భక్తిని చూసి కొద్ది కొద్దిగా పెంచుకోండి. మోయలేనటువంటి మనం మొయ్యక్కలేదు, కానీ కొద్ది కొద్దిగా భక్తిని పెంచుకుంటూ భగవన్ మార్గంలో నడుస్తూ ఉండాలి. భక్తులైనటువంటి వాళ్ళకి కోరికలు కూడా నెరవేరుతాయి. కోరికలు వదిలేసి జీవించమని కాదు, కోరికలతో జీవిస్తూనే సన్మార్గంలో ఉంటూనే భక్తులుగా కూడా ఉండాలి. ఈ రెండు మనం నిలుపుకోగలిగితే మధ్య మార్గంలో వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్ళగలిగేందుకు జ్యోతిష్యం సహాయం చేస్తుంది. జ్యోతిష్యం ఏం చేస్తుందయ్యా అంటే, నువ్వు కర్మను ఆచరిస్తున్నావు, సత్కర్మ దుష్కర్మ 2 రకాల కర్మలను ఆచరిస్తున్నావు. కాబట్టి ఆ కర్మల ప్రకారం నీకు ఫలితాలు ఉంటాయి జీవితంలో. కాబట్టి సత్కర్మనే ఆచరించు అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహస్వరూపంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి జ్యోతిష్యంలో భాగంగా అందులో ముఖ్యంగా కాలాన్ని ఉపాసన చేసేవాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కాలాన్ని పట్టుకుని ఏ కాలంలో మంచి పనులు చేయాలి, ఏ కాలంలో ఇల్లు కట్టుకోవాలి కోసం ప్రయత్నం మొదలు పెట్టారనుకోండి ఆగిపోవచ్చు. సరైన కాలంలో పట్టుకుంటే ఇల్లు పూర్తయిపోతుంది. సరైన కాలంలో మొదలు పెడితే పిల్లలు పెళ్లి చేసేయగలుగుతాం. సరైన కాలాన్ని పట్టుకోవాలి. కాలాన్ని పట్టుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను, విదేశాలకు వెళ్ళిపోతానంటే వాడికి అక్కడ డబ్బు దొరుకుతుంది, మళ్ళీ ఏర్పడుతాడు గోడ కొట్టుకుందిలాగా. నేను పిల్లలు పెళ్లి చేస్తానని సంకల్పం చేసుకుంటాం, కానీ ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఎందుకు? బస్సు వచ్చే టైంకి మీరు బస్ స్టాండ్ లో ఉండాలి, కానీ ఎప్పుడో ఉంటే ఇన్ టైంలో లేకపోతే లాభం లేదు. ఇన్ టైం ఏంటి తెలుసుకోవాలంటే దారి ఏంటి, దానికి టైం టేబుల్ ఉంది. అట్లాగే ఇక్కడ కూడా పంచాంగాలు ఉన్నాయి, గ్రహ జాతకాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం ఇన్ టైం ఏంటనేది తెలుసుకోవాలి. సరైన టైం ఏంటి, ఏ టైంలో ఏ పని చేయాలి, ఏ కాలంలో ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంవత్సరంలో వ్యక్తిగత జాతకాలను ఉంటాయండి. ఎవరు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఒక జాతక చక్రం అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పుట్టిన మొదటి ఉచ్ఛ్వాస తీసుకుంటాడు కదా, మొదటి గాలి పీలుస్తాడు, ఏడుస్తూ కట్ చేస్తాం కదా, అలా బొట్టు కట్ చేయగానే మొదటి ఉచ్ఛ్వాస కట్ చేసిన తర్వాత మొదటి ఉచ్ఛ్వాస ఏదైతే ఉందో ఆ సమయం నుంచి వాళ్ళ జాతక చక్రం ప్రారంభం అవుతుంది. టిక్ 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 అని తిరుగుతూనే ఉంటుంది ఆ జాతక చక్రం.
అలాగా అక్కడి నుంచి మహర్దశ, భుర్పి, అంతరం అని ప్రారంభం అవుతాయి. ఆ మహర్దశల్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఇలా ఉంటుంది, ఈ సంవత్సరం వీళ్ళకి ఇలా ఉంటుంది అని ముందుగానే సూచన చేయొచ్చు. పెళ్లి కాలం ఎప్పుడో చెప్పచ్చు, అలాగే ఇల్లు కట్టుకునే కాలం ఎప్పుడో చెప్పచ్చు, అలాగే వాళ్ళు విదేశాలకు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో కూడా చెప్పచ్చు. కాలాన్ని బట్టి సూచన మాత్రం చేయొచ్చు. బలం ఉందో లేదో చెప్పచ్చు. బలహీనంగా ఉంటే కావాలంటే పూజలు ఏంటో చెప్పచ్చు. బలహీనంగా ఉన్న కారణం ఏం చేస్తాం? బుద్ధిగా స్వామి తప్పదు తండ్రి, ఈ సంవత్సరం పీజీకి వచ్చాను, బాలేదంటే వదిలేస్తానా, కాబట్టి చదువుకోవాలి, కొద్దిగా ఈ తోడు ఇవ్వు అని చెప్పి ఆ పీజీ పూర్తి చేయడానికి కావాల్సిన బలం ఎలా సంపాదిస్తాం అనేది కాలాన్ని బట్టి తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి కాలాన్ని ఉపాసన చేయడంలో గ్రహచారము, గోచారము అనే రెండు రకాలు ఉంటాయి. గ్రహచారం అంటే ఇందాక చెప్పిన మీరు పుట్టిన సమయానికి స్టార్ట్ అయిన వీల్ అది తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం, అది గ్రహచారం. మరి గోచారం అంటే ఏంటి? మీరు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని ఉన్న రాశిని బట్టి, ఆ రాశికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయి. శని ఇచ్చాడు, కొంతమందికి ఏళ్ళనాడు శని స్టార్ట్ అయిందని చెప్పుకుంటారు. ఇంకా మీరు యూట్యూబ్ వీడియోస్ ఉంటే ఈ పాటికి భయప్రాంతులు అయిపోయి షడ్గ్రహ పూర్ణమి, అబ్బో ఇంకేం లేదు, ప్రపంచం కింద పడిపోతుంది, భూమికి ఉన్న ఆధారం ఊడిపోయింది, కింద పడిపోతుంది, భూమి తొలిపోతుంది అని మిమ్మల్ని భయపడతారు.